ఎస్సీ సోషల్ మెథడ్స్ మన దేశంలోని విద్యా ప్రణాళికలో 10 ఉమ్మడి మౌలిక అంశాలను పొందుపరచాలని మొట్టమొదటిగా సూచించింది. ఎన్పీఈ 1986 సాంఘిక శాస్త్రంలో వ్యవసాయం మరియు తేనెటీగల పెంపకం వంటి భావనలు విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో ఈ విలువను పెంపొందించవచ్చు. వృత్తి విలువలు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం మరియు ప్రజారోగ్యం, ప్రభుత్వం అనే పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి. ఉత్పత్తి, వినిమయం మరియు జీవనాధారాలు మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో క్రింది ఉపగమం పరిగణలోకి తీసుకోబడలేదు. ప్రత్యేక విషయ ఉపగమం 6వ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయం అనే పాఠంను పూర్తి చేసిన తర్వాత వారు గ్రామంలో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వానిపై ఒక నివేదికను తరగతిలో సమర్పించడం అనేది క్రింది సామర్థ్యాన్ని ప్రతిస్పందిస్తుంది. సమాచార నైపుణ్యాలు శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి కానిది కఠినత్వం. మొత్తం పని దినాలు, ఐచ్ఛిక స్థానిక సెలవులు, టీచర్కు ఉండే అర్హత గల సెలవులు, సమ్మేటివ్ ఫార్మేటివ్ పరీక్ష దినములు, పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాల సంఖ్య వంటి అంశంలో ఉపాధ్యాయుడు ఈ క్రింది ప్రణాళికను తయారు చేయడం దృష్టిలో ఉంచుకోవాలి. వార్షిక ప్రణాళిక తలకోన జలపాతం, చంద్రగిరి కోట అన్న వరుసగా భౌగోళిక వనరు, చారిత్రక వనరు. ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలోని క్రింది అధ్యాయం సెక్షన్ల ప్రకారం సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. అధ్యాయంపై సెక్షన్ 29 ఈ క్రింది లక్షణం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేస్తుంది. వర్తమాన వ్యవహార పరిజ్ఞానం మరియు పఠ నైపుణ్యం.